అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్. అల్ ఖవాయిదుల్ అర్బఅ. 7వ పాఠం. మనం 6వ పాఠంలో ఏ 3వ నియమం తెలుసుకుంటూ వచ్చామో దాని యొక్క కంటిన్యూషన్. అయితే ప్రవక్త కాలంలో ఉన్నటువంటి ముష్రికులు, బహుదైవారాధకులు, వారి యొక్క షిర్క్ వేర్వేరు రకాల్లో ఉండినది. వాటిలో ఒక రకం ఏమిటి? వారు సూర్య చంద్రాదులను పూజించేవారు, దాని యొక్క దలీలు విన్నాము. దైవదూతలను పూజించేవారు, దాని యొక్క దలీలు విన్నాము. అయితే ప్రవక్తలను కూడా పూజించేవారు. దీనికి సంబంధించి కూడా ఖురాన్లో, హదీస్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఖురాన్లో మనం వింటూ ఉంటాము, చదువుతూ ఉంటాము. యూదులు ఉజైర్ని అల్లా యొక్క కుమారుడు అని, క్రైస్తవులు ఈసా అలైహిస్సలాంని అల్లా యొక్క కుమారుడు అని నమ్మేవారు. అలాగే ఖురాన్ ద్వారా మనకు తెలుస్తుంది, ఎవరైతే యేసుయే దేవుడు అని అంటారో, లఖద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మర్యం, ఎవరైతే యేసుయే దేవుడు అల్లా అని అంటున్నారో అలాంటి వారు అవిశ్వాసానికి పాల్పడ్డారు అని అల్లా చాలా స్పష్టంగా తెలిపాడు. వారు అవిశ్వాసంలో ఉన్నారు అని. అయితే ఒక్కసారి ఈ సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 116 గమనించండి. పరలోక దినాన అల్లాహు తఆలా ఎలా ఈసా అలైహిస్సలాంని ప్రశ్నిస్తున్నాడో, యేసుక్రీస్తును అడుగుతున్నాడో శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా మన క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈ ఆయత్ యొక్క భావం తెలియజేయండి. వారు ఏ షిర్కులో పడి ఉన్నారో వారిని ఆ షిర్క్ నుండి కాపాడండి. వఇద్ ఖాలల్లాహ్ యా ఈసా ఇబ్న మర్యం, ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి. ఎప్పుడైతే అల్లాహు తాలా, ఓ ఈసా బిన్ మరియం, ఓ యేసుక్రీస్తు, ఓ మరియం కుమారుడైన యేసువా, అంత ఖుల్త లిన్నాసి ఇత్తఖిదూని వ ఉమ్మియ ఇలాహైని మిన్ దూనిల్లాహ్, ఏమిటి నీవు ప్రజలకు చెప్పావా అల్లాహ్ను వదిలి నన్ను మరియు నా తల్లిని మాత్రమే మీరు ఆరాధించండి అని? గమనించండి, అల్లాహ్ నిలదీసి అడుగుతాడు, ఈసా అలైహిస్సలాంను ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈసా అలైహిస్సలాం ఏమంటారు? ఖాల సుబ్హానక్, ఓ అల్లా, నీవు ఎంతో పవిత్రునివి, పరిశుద్ధునివి, ఇలాంటి షిర్క్ పనులన్నిటికీ, ఇలాంటి లోటుపాట్లకు నీవు ఎంతో అతీతునివి. మా యకూను లీ అన్ అకూల మా లైస లీ బిహక్, ఏ మాట చెప్పే హక్కు నాకు లేదో అది నేను ఎలా చెప్పగలను? అల్లాహు అక్బర్. ఈసా అలైహిస్సలాం ఎంత వినయ విధేయతతో అక్కడ అల్లా ముందు స్పష్టంగా తెలుపుతున్నారు, నాకు ఏ మాట చెప్పే హక్కు లేనే లేదో అది నేను ఎలా చెప్పగలను? మరియు అలాంటి పని ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్నారు. మేము యేసును నమ్మేవారిని అని ఎవరైతే అంటున్నారో వారు చేస్తున్నారు. అంటే వారు గమనించాలి, ఈసా అలైహిస్సలాం నోటితో పలకని మాట, అంటే షిర్క్ గురించి, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని మీరు ఆరాధించండి అని ఏదైతే చెప్పలేదో అది మీరు ఈరోజు చేసి చూపిస్తున్నారు. అంటే ఎంత ఘోరం చేస్తున్నారు. ఈసా అలైహిస్సలాం వారి, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశానికి ఎంత వ్యతిరేకంగా మీరు నడుస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. అంతేకాదు, ఇంకా ఈసా అలైహిస్సలాం స్పష్టపరుస్తారు, వారు స్పష్టంగా తెలియజేస్తారు, ఇన్ కుంతు ఖుల్తుహు ఫఖద్ అలిమ్త, ఒకవేళ నేను చెప్పి ఉంటే అలాంటి ఏదైనా మాట నీకు తెలుస్తుంది తప్పకుండా. తఅలము మా ఫీ నఫ్సి, నా మనసులో ఏదుందో నీకు చాలా మంచి రీతిలో ఉత్తమంగా తెలుసు. వలా అఅలము మా ఫీ నఫ్సిక్, నీలో ఏదైతే ఉందో, నీ మనసులో ఏముందో నాకు ఏమాత్రం తెలియదు. ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్, నీవే సర్వ అగోచరాలు చాలా లోతుగా సూక్ష్మంగా తెలిసిన వాని. సోదర మహాశయులారా, ఎవరైతే యేసుక్రీస్తును పూజిస్తున్నారో, యేసుక్రీస్తును దేవుని యొక్క కుమారుడిగా నమ్ముతున్నారో, యేసుక్రీస్తుని ముగ్గురులో ఒకరుగా నమ్ముతున్నారో, యేసుక్రీస్తుని అల్లాయే అని నమ్ముతున్నారో, దేవుడే అని నమ్ముతున్నారో, దేవుని కుమారుడు అని నమ్ముతున్నారో, ఇలాంటి వారు తమ యొక్క ఈ అంధవిశ్వాసాల నుండి దూరం ఉండాలి. ఇక ఇలా ప్రవక్తలను ఎవరైతే పూజించేవారో వారిని ఖండించడం జరిగింది. మరి ఎవరైతే పుణ్యాత్ములను, ఔలియాలను, వలీలను పూజించేవారో వారిని కూడా ఖండించడం జరిగింది.
వారిని ఖండించడం అయితే సూరత్ యూనుస్లో, సూరత్ జుమర్లో, ఇంకా వేరే ఎన్నో సూరాలలో. ఇక్కడ ఒక ఉదాహరణగా సూరత్ బని ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 57 చూడండి. ప్రజలు ఏ పుణ్యాత్ములను పూజిస్తున్నారో ఆ పుణ్యాత్ముల గురించి అల్లా చెబుతున్నాడు, ఉలాయికల్లదీన యద్ఊన్, వారు కేవలం అల్లాహ్తో మాత్రమే దువా చేస్తున్నారు. యబ్తగూన ఇలా రబ్బిహిముల్ వసీలత అయ్యుహుం అక్రబ్, అల్లాహ్కు దగ్గరగా చేరడానికి ఎలాంటి పుణ్య కార్యాలు చేస్తే బాగుంటుందో అవి వెతుకుతున్నారు. వయర్జూన రహ్మత, అల్లాహ్ యొక్క రహ్మత్ కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. వయఖాఫూన అజాబ, మరియు అల్లాహ్ యొక్క అజాబ్ శిక్ష నుండి వారు భయపడుతున్నారు. చూస్తున్నారా, గమనిస్తున్నారా? మీరు ఆ పుణ్యాత్ములను పూజించకండి, పుణ్యాత్ముల సమాధుల వద్ద ఏమైనా కొన్ని ఆరాధన రకాలు చెయ్యకండి. ఆ పుణ్యాత్ముల ఉత్తమ గుణాలు అల్లా ఈ ఆయతలు ఏవైతే తెలిపాడో అలాంటివి పాటించండి. ఏంటి? కేవలం అల్లాతో దువా చేయడం, అల్లా యొక్క కారుణ్యాన్ని ఆశించడం, అల్లా యొక్క శిక్షతో భయపడడం, మరియు అల్లా పాపాలు చేసి ఏవైతే అల్లాకు దూరంగా అయిపోతున్నామో ఆ పాపాలు వదిలి ఇంకా ఎక్కువ పుణ్యాలు చేసి అల్లాకు చాలా దగ్గరగా అయ్యే ప్రయత్నం చేయడం. పుణ్యాత్ములు ఇలా చేశారు, అలా వీరు చెయ్యకుండా అలా చేసి వారు అల్లాకు చాలా దగ్గరగా అయ్యారు అని వారిని పూజిస్తున్నారు. కొందరు ఏమంటారు, మేము వారిని పూజించడం లేదండి, అల్లానే పూజిస్తున్నాము అంటారు. కానీ గమనించండి, మరి ఆ మజార్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ ఎందుకు మన్నతులు, నజరానాలు మరియు మొక్కుబడులు చేస్తున్నారు? కొందరైతే అక్కడికి వెళ్ళి తవాఫ్లు చేస్తారు, మరికొందరు అక్కడికి వెళ్ళి రుకు చేస్తారు, మరికొందరు అక్కడికి వెళ్ళి సజ్దాలు చేస్తారు, మరికొందరు అక్కడికి వెళ్ళి జంతు బలి కూడా ఇస్తారు. ఇవన్నీ చేస్తారు కదా. ఇవే ఆరాధనలు, ఇవే వారిని పూజించడం. మనం నోటితో ఎంత చెప్పుకున్నా వారిని పూజిస్తలేమండి, కేవలం అల్లానే పూజిస్తున్నామండి. కానీ ఈ పనుల్లో ఏ ఒక్కటి వారి కొరకు చేసినా గానీ ఇది వారిని పూజించడమే అవుతుంది. ఇక ప్రవక్త కాలంలో ఉన్నటువంటి వారు కొందరు చెట్లను, రాళ్లను కూడా పూజించేవారు. సూరత్ అన్-నజ్మ్ ఆయత్ నంబర్ 19-20లో అఫరఐతుముల్ లాత వల్ ఉజ్జా వ మనాత థాలిథతల్ ఉఖ్రా, లాత్ను, ఉజ్జాను, మరొకరు మూడో వారైన మనాత్ను మీరు చూశారా అని అల్లా ఏదైతే తెలిపాడో ఇక్కడ వారి యొక్క ప్రస్తావన ఉంది. లాత్ అయితే పుణ్యాత్ముడు, అతన్ని కూడా పూజించేవారు ఆనాటి కాలం ప్రజలు. ఉజ్జా, మనాత్ ఇవి కొన్ని చెట్లు. అక్కడ వారి యొక్క పూజలు జరుగుతూ ఉండేవి, అక్కడ వారి యొక్క ముజావర్లు ఉండేవారు, అక్కడ వారి ప్రజల యొక్క బహుమానాలు, నజరానాలు స్వీకరించి అక్కడ షిర్క్ పనులు జరిపించేవారు ఉండేవారు. అల్లాహ్ తఆలా వారందరినీ ఖండించారు. ఇక ఈ సందర్భంలోనే ఒక హదీత్ కూడా వినండి. మరియు ఈ రోజుల్లో కూడా దురదృష్టవశాత్తు ముస్లింలలో ఇలాంటి మూఢనమ్మకాలు ఏవైతే పాకుతున్నాయో వాటిని అర్థం చేసుకొని వదిలే ప్రయత్నం చేయండి. ఏంటి? ఈనాటి కాలంలో కూడా కొందరు ముస్లింలు కొన్ని రకాల చెట్లను ఎంతో శుభప్రదమైనవి, బడా బర్కత్ కా ఝాడ్ హై అని అంటారు. మరికొందరు ఆ చెట్టు కింద ఫలానా ఒక పుణ్యాత్ముడు కూర్చొని వెళ్ళారు, అక్కడ పడుకొని ఉన్నారు, అక్కడ కొంతసేపు గడిపి వెళ్ళారు, ఆ చెట్టు కింద మనం కూర్చున్నామంటే మనకు చాలా శుభం కలుగుతుంది, ఆ చెట్టు కింద ఉండి చదువుకుంటే మనం పాస్ అయిపోతాము. ఇలాంటి మూఢనమ్మకాలు కూడా కలిగి ఉన్నారు. ఇక మన సమాజంలో మనం ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాము, కొన్ని చెట్లు ఉంటాయి, వాటిని ఎంతో గౌరవప్రదంగా భావించి అక్కడ ఎన్నో రకాల బట్టలు చుడతారు. అక్కడ స్త్రీలు వెళ్ళి తమ యొక్క గాజులు వేస్తారు. మరి అక్కడ కూడా కొన్ని చెట్లు ఉంటాయి, అక్కడ మేక లేదా కోళ్ళు గిట్లా జిబా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చెట్ల పూజ. ఇది చాలా స్పష్టమైన షిర్క్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనిని కూడా ఖండించడానికి వచ్చారు. వినండి సంఘటన, సహీహ్ హదీస్లో వచ్చి ఉంది. హునైన్ యుద్ధం తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వస్తున్న సందర్భంలో ఏం జరిగింది? ఒక రేగు చెట్టు నుండి దాటారు. ఆ రేగు చెట్టు ఎలాంటిది? సామాన్య రేగు చెట్టు కాదు. ఆ రేగు చెట్టును ఆనాటి కాలంలోని ముష్రికులు ఎంతో గౌరవపదంగా, శుభప్రదంగా భావించేవారు. అక్కడ వారు కూర్చుండేవారు, బర్కత్ లభిస్తుంది అని ఆశించేవారు. తమ యొక్క
ఆయుధాలు ఏవైతే ఉన్నాయో దానికి తగిలించేవారు కూడా. అయితే వెళ్తున్న వారిలో అప్పుడప్పుడే కొంతమంది కొత్తగా ఇస్లాం స్వీకరించిన వారు ఉండి వారి నోట వెళ్ళింది, ఓ ప్రవక్త, ఇజ్అల్ లనా దాత అన్వాతిన్ కమా లహుం దాతు అన్వాత్. ఆ రేగు చెట్టుని వారు ఏమనేవారు? దాతు అన్వాత్ అనేవారు. అయితే ఈ కొత్త వారు ఏమన్నారు? ఓ ప్రవక్త, వారికి ఉన్నటువంటి ఒక దాతు అన్వాత్ మా కొరకు కూడా మీరు నియమించండి. అప్పుడే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహు అక్బర్, ఇవేం షిర్క్ కోరికలు మీరు కోరుతున్నారు? ఇలాంటి పనుల వల్లనే ఇంతకుముందు జాతి వారు చాలా హలాకైపోయారు, నాశనమైపోయారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిని హెచ్చరించారు. ఇలాంటి పని చేయడం నుండి ఆపారు. అందుకొరకు సోదర మహాశయులారా, విశ్వాసాన్ని కాపాడుకోండి. తౌహీద్ ఉంటేనే మనకు స్వర్గం లభిస్తుంది. తౌహీద్ ద్వారానే మన యొక్క అన్ని పనులు బాగుపడతాయి. ఇలాంటి షిర్క్ పనులన్నిటినీ వదులుకోండి మరియు తౌహీద్పై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.